ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా అని నేనైతే 2 డేస్ హాలిడేస్ తీసుకొని మళ్ళీ పంపుదాంలే అని పిల్లల్ని అయితే 2 డేస్ పంపలేదు. ఇంకా రేపటి నుంచి స్కూల్లో అయితే ఇక రెగ్యులర్గా పంపాలి పిల్లల్ని. పిల్లలకు వచ్చిన హాలిడేస్ సరిపోలేదని మా హస్బెండ్ అయితే ఇంకా 2 డేస్ రెస్ట్ తీసుకొని పిల్లల్ని ఇప్పుడే పంపుతావా అని అన్నాడు. లేదంటే నేను ఫస్ట్ నుంచే పంపేదాన్ని. ఇంకా పిల్లల కోసం అయితే టిఫిన్ బాక్సులు, బ్యాగులు, బాటిల్స్ అయితే తీసుకున్నాం. నేను ఒక వీడియోలో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఈరోజు, ఒకసారి చూడండి. పిల్లల కోసం తీసుకున్నవి, ఇంట్లో కోసం తీసుకున్నవి అన్ని ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తాను, ఒకసారి చూడండి. నేను 2 డేస్ కి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నన్ను లాంగ్ వీడియోస్ లో కూడా సపోర్ట్ చేయండి. ఇంకా రేపటి నుండి డైలీ పిల్లల్ని స్కూల్ కి పంపుతాం కాబట్టి ఉరుకులు పరుగులే ఉంటాయి. ఇంకా అసలు రెస్ట్ తీసుకుందామన్నా కూడా దొరకదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది. ఇంకా పిల్లల కోసం కూడా స్కూళ్లకు అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. ఇంకా ఈ రోజు సండే అని మా హస్బెండ్ అయితే 3 o'clock కి చికెన్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నాకు ఈ చికెన్ బిర్యానీ చేసి నాకైతే ఈజీ రెసిపీ అయిపోయింది. ఇంకా నాకు ఈ రోజు ఓపిక లేక నేను సరిగా వీడియో అయితే తీయలేదు. ఇంకా కొన్ని వీడియో తీసిన క్లిప్స్ మాత్రం యాడ్ చేసి అయితే ఇంకా నా ఛానల్లో బిర్యానీ రెసిపీ వీడియోస్ చాలానే ఉన్నాయి, ఒకసారి కావాలంటే చూడండి. ఇంకా ఈ చికెన్ బిర్యానీ తినడానికి వస్తే ఎంత తిన్నా కూడా బోర్ కొట్టదు. ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేసే వరకు కూడా మా పిల్లలైతే ఆగలేదు. నాకు ఆకలి అవుతుంది అన్నారు. ఇంకా బిర్యానీ చూస్తే ఇంకెక్కువ ఆకలి అవుతుంది కదా. ఇంకా మనకే క్రేవింగ్స్ వచ్చేస్తాయి, పిల్లలకు రాకుండా ఉంటాయి. ఇంకా మనం బయట కొనుక్కుని తినేదానికంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.